హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనము 1 కేజీ అటుకులు పోపు వేసుకోవడానికి నేను ఎలా వేసుకోవాలో చెప్పేస్తాను మీకు. 1 కేజీ అటుకులు, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ నేను ప్రిపేర్గా ముందే పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను పచ్చిమిరపకాయలను ముందుగానే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అండి, చాలా టైం ఏం పట్టదు. త్వరగా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు దాని కారానికి సరిపడా అన్ని నేను కట్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అంటే కొంచెం మొత్తం పొట్టు తీయలేదు, సగం వరకు తీసాను, సగం అట్లనే ఉంచాను. అలా ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను ఇలా వేస్తున్నాను. కొంచెం కొంచెం తీసాను, పూర్తిగా తీయకుండా. ఇవన్నీ పూర్తిగా దంచుకున్నాను. ఇవన్నీ దంచుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు మనము ఎండుమిరపకాయలను కూడా చిన్నగా చుంచుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక చిన్న కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. దానికి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పుట్నాలను వేపుకుందాము. పుట్నాలను కొంచెం మరీ బాగా కాకుండా మామూలుగా కొంచెంగా వేయించుకుందాము. మరి ఎక్కువ వద్దు, లైట్గా వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. వీటన్నిటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని పల్లీలను కూడా ఇందులోనే వేసి వేపుకుందాము. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, మరి ఎక్కువ వేపుకోకూడదు, టేస్ట్ చేంజ్ అవుతుంది. తీసి పక్కన పెట్టేసుకుందాం. వీటిని కూడా మక్కటుకులు అంటారు కదా, నేను కార్న్ఫ్లోర్ ఇవి కూడా తీసుకొచ్చాను. ఇవి వేయడం వల్ల చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అటుకులలో చాలా బాగుంటుంది టేస్టీగా కూడా. అందుకనే నేను కూడా వీటిని కూడా నూనెలో వేపుతున్నాను. ఇవి కొన్ని కాల్చుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇది ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగుతుండగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. కలర్ బాగా చేంజ్ అవ్వాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక చాలా త్వరగా చేసుకోవచ్చండి, చాలా టైం ఏం తీసుకోదు. 5 నిమిషాలలో రెడీ చేసుకో. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాక అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసేసి పెట్టుకున్నాక ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి, మరీ వేగకూడదు, మామూలుగా లైట్గా వేగాలి. ఎక్కువ వేగితే బాగుండదు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మంచిగా వేగాక కొంచెం వేగాక ఇందులోకి తగినంత పసుపు వేసుకోవాలి. నేను 2 స్పూన్ల పసుపు వేసాను కరెక్ట్గా. కేజీ అటుకులు కదా, అందుకనే 2 స్పూన్ల పసుపు వేసాను. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను రాక్ సాల్ట్, మీరు తగినంత వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపాక
ఇప్పుడు అటుకులలో మనం మిక్సీ చేసుకుందాం. ముందు మనం అవన్నీ వేంపుకున్నాం కదా, నేను 2 బేషన్లలో వేసుకున్నాను. ఒక దాంట్లో కలపరాదని ఇందులో కొన్ని, ఇంకో బేషన్లో కొన్ని కొన్నిగా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక ఈ పోపు ఉంటుంది కదా, ఈ పోపునంతా 2 బేషన్లలో వేసేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని మంచిగా కలపాలి. ఈ గరిటెతో కలిపితే రావట్లేదని నేను ఏం చేశానంటే చేతి పెట్టి చేతితో మొత్తం మంచిగా మిక్స్ చేశాను. దీంతో కరెక్ట్గా కలవట్లేదని, పూర్తిగా కలపస్తలేదండి. అందుకని ఇది పక్కన పెట్టి చేతితో కలపని. చూడండి ఎంత త్వరగా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా స్నాక్స్కి ఎప్పుడైనా మంచిగా తినడానికి మంచిగా యూజ్ అవుతుంది. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, ఇవన్నిటిని మొత్తం మంచిగా కలిపాక ఇవన్నిటిని నేను ఒకే దాంట్లో పోసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపాను. వీటన్నిటిని కలిపిన తర్వాత అన్నీ ఒకే బేషన్లో పోసుకొని కలిపాను. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. అందుకనే మీకు నచ్చితే కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.